చంద్రబాబు నాయుడు చెప్పారు అంటే భయంతోనో, మొహమాటంతోనో, గౌరవంతోనో డ్రాప్ అవ్వడమా? లేపోతే సర్దుకోవడమా ఉండేది. అంటే అంత పెద్ద వ్యక్తి పిలిచారు కదా, మనం వినాలి. ఆ స్థాయిలోనే ఊహించేవాళ్ళు. ఇప్పుడు కూడా అట్లాగే అనుకుంటున్నారు ఆయన. కాలం మారింది. నాయకత్వానికి సంబంధించి అంటే నువ్వు బలంగా ఉన్నంతసేపు నువ్వేం చెప్తే అదే నడుస్తుంది. ఇంతకుముందు కాంగ్రెస్ అనేది ఒక జాతీయ పార్టీ, దాంట్లోనేమో ఒక బలమైన లీడర్ అంటూ ఉండరు. అంటే ఉండనియదు కాంగ్రెస్ పార్టీ. ఏది చెప్పినా అది నాయకత్వం. ఇక్కడ ఉంటారు 10 మంది నాయకులు ఉంటారు. ఎవడో ఒకటి పంచన ఉండాలి. వీడి పంచన ఉన్నప్పుడు అవతలవాడు నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. వాళ్ళతో చంద్రబాబు చేతులు కలుపుతూ ఉంటాడు తెలివిగా. కాబట్టి ఆ టైంలో జస్ట్ లైక్ తెలంగాణలో వీళ్ళందరూ కొట్టుకుని ఎవరికి ఇచ్చారు? మొదటి కేసీఆర్కి ఇచ్చారు, రెండోసారి రేవంత్కి ఇచ్చారు. అంటే సొంత పార్టీలో కుమ్ములు ఆడుకుని బయట వాళ్ళకి లైఫ్ ఇవ్వడం అనేది కాంగ్రెస్ వాళ్ళ అలవాటు. అలాగున్నంతసేపు చంద్రబాబు మాట నడిచింది. అందరితో టచ్లో ఉంటూ అన్ని గ్రూపులతో కాంగ్రెస్లో గేమ్ తను ఆడేవాడు. అందరూ మేము ఆడుతున్నాం అనుకునేవాళ్ళు, గేమ్ తను ఆడేవాడు. ఆ విధంగా నడిచింది. కానీ ఆ రాజకీయం పోయి ప్రాంతీయ రాజకీయం వచ్చాక చంద్రబాబు నాయుడు తట్టుకోలేకపోయాడు. 2 చోట్ల చూడండి మీరు. తెలంగాణలో కేసీఆర్ అనేవాడు వచ్చిన తర్వాత చంద్రబాబు రాజకీయం అయిపోయింది. శాంతం మూసేసుకోవాల్సి వచ్చింది పార్టీ. జాతీయ రాజకీయం, జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం నడిచింది. ఎన్డీఏలో ఉన్నా, యూపీఏలో ఉన్నా, లేకపోతే యునైటెడ్ ఫ్రంట్లో ఉన్న, నేషనల్ ఫ్రంట్లో ఉన్న ఆయన హవా నడిచింది. ఓ జాతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నంత వరకు నడిచింది. రెండవ ప్రాంతీయ పార్టీ బతకదు అనుకున్నాడు ఆయన. తెలంగాణలో బతికిన తర్వాత నాశనం అయింది ఎవరు? పెద్ద ప్రాంతీయ పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సేమ్ పొజిషన్. ఏంటి, జగన్ అనేటువంటి వాడి ముందు తట్టుకోలేకనే కదా ఇంత పెద్ద కూటమి పెట్టాల్సి వచ్చింది. అంతే కదా, జాతీయ పార్టీ శరణ జొచ్చాల్సి వచ్చింది. అంటే ప్రాంతీయ పార్టీ రాజకీయంలో చంద్రబాబు నాయుడు వీక్ అయ్యాడు అక్కడ. ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు ఆ వీక్నెస్ లో చేస్తున్న స్టెప్పులు